మిత్రులందరికీ నమస్కారం. ఆల్ జాబ్ నోటిఫికేషన్ ఛానల్కి మీ అందరికీ తిరిగి స్వాగతం. సో మనకైతే ఇవాళ ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో ఇవాళ కాదు, స్టార్ట్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది. ఇది నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయిపోయి. సో ఇదైతే మనకి బ్యాంక్ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటైతే మనకి కొత్తగా రీసెంట్గా రిలీజ్ అయింది. సో దీనికి టైం అయితే చాలా తక్కువ రోజులు ఉంది, ఒక 10 రోజుల దాకే ఉంది. సో దీని గురించి మనకైతే 6,000 పోస్టులు అయితే ఉన్నాయని దీని గురించి అయితే తెలిసింది. 32,000 జీతం. సో ఇది బ్యాంక్ సంబంధించినటువంటి క్లర్క్ జాబ్ అనమాట. సో బ్యాంక్ లో ఎంప్లాయీ, మనకు తెలుసు క్లర్క్ జాబ్ అంటే ఎలా ఉంటుందో. సో బ్యాంక్ లో ఎంప్లాయీగా అకౌంట్స్ కానీ, అదేవిధంగా డేటా ఎంట్రీ ఇలాంటివన్నీ, సో ఇలాంటి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ అయితే ఇలా ఉంటుంది కాస్త. సో మనమైతే డీప్ గా ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో కంప్లీట్ డీటెయిల్స్, అప్లికేషన్ ఎప్పుడు వేయాలి, అదేవిధంగా మనం ఫీజు ఎంత, ఎలా అప్లై చేసుకోవాలి, సిలబస్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఇలాంటి అన్ని విషయాలు మనం అయితే క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో అంతే, దానివల్ల అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోని అయితే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా కాస్త బూస్టప్గా ఉంటుంది, మోటివేషన్గా ఉంటుంది. సో సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉండడం వల్ల నేను కూడా వీడియోస్ చేయడానికి కాస్త మోటివ్గా ఉంటుంది. లైక్ చేయడం వల్ల కూడా మన ఛానల్ నుంచి వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మిత్రులారా, మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం అయితే చూసుకోవచ్చు నోటిఫికేషన్ అనేది. ఇదైతే మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి అయితే మనకైతే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇది IBPS, చాలామందికి తెలిసే ఉంటుంది IBPS అంటే ఏంటో. సో ఇదైతే మనకి బ్యాంక్ సంబంధించినటువంటి జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు. సో మనకి ఆంధ్ర బ్యాంక్లో కానీ, యూనియన్ బ్యాంక్లో కానీ, లేదా ఇండియా వైజ్గా ఉన్నటువంటి బ్యాంక్స్ని అయితే వీళ్ళు ఎప్పుడైనా వేకెన్సీలు ఉన్నప్పుడు, సో వీళ్ళైతే మనకి బ్యాంక్ సంబంధించినటువంటి మేనేజర్లు కానీ, లేదా క్లర్క్ జాబ్స్ కానీ వీళ్ళైతే మనని రిక్వైర్మెంట్ అనేది తెలియజేస్తారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ క్లర్క్ జాబ్స్. సో క్లర్క్ జాబ్ ప్రొఫైల్ అయితే మనకి ఏం లేదు. సో మనకి తెలిసిందే క్లర్క్ జాబ్ ఎలా ఉంటుంది అనేది బ్యాంకింగ్లో. సో బ్యాంకింగ్లో అయితే ఎంప్లాయీస్ మీరు చూసే ఉంటారు కంప్యూటర్ ముందు చెప్పడం కానీ, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పడం కానీ, బ్యాంక్ అకౌంట్ యొక్క డీటెయిల్స్ మనం డేటా ఎంట్రీ చేయడం కానీ, సో ఇలాంటి జాబ్ ప్రొఫైల్. సో మనకైతే చాలా మంచి జాబ్ అనేది ఇదైతే మనం చెప్పుకోవచ్చు. సో బ్యాంక్ సంబంధించినటువంటి చాలా బాగుంటుంది. సో మనకైతే శాలరీస్ అయితే చాలా బాగుంటుంది. సో వీడియోలో అయితే మనకి క్లియర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించి అయితే మనకి వన్ డేట్ నుంచి అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూడవచ్చు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిట్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ బై క్యాండిడేట్. సో ఇదైతే మనకు వాళ్ళు ఇక్కడ మీరు చూడొచ్చు. సారీ, అయితే బ్యాక్ వెళ్ళిపోయింది చూడండి ఇక్కడ. సో మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు 1/7/2020 అయితే మనకి, అంటే ఈ మంత్ 1వ తారీఖున అయితే మనకైతే ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో మనకైతే అప్లై డేట్ కూడా సో ఆ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది. సో ఎండింగ్ డేట్ వచ్చేసి 21 వరకు అయితే ఎండింగ్ డేట్ ఉంది. సో అది అప్లికేషన్ సంబంధించిన డేట్స్ అయితే. సో నెక్స్ట్ మనం చూసుకోవచ్చు, పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్, ఇంటిమేషన్ ఛార్జెస్. సో మనకైతే 1 నుంచి సేమ్ అదే డేట్, అప్లికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే మనకైతే ఈ పేమెంట్ అనేది స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ కూడా అప్పుడే. సో కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. సో దీనికైతే ఒక ఎగ్జామ్ అయితే మనకు ఉంటుంది. సో దీనికైతే ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది, దానిలో మనం అయితే క్వాలిఫై అవ్వాలి. సో ఆ ఎగ్జామ్ ఎప్పుడనేది ఇక్కడైతే వాళ్ళు చెప్తున్నారు. ప్రీ ఎగ్జామినేషన్ అనమాట. అంటే మెయిన్ ఎగ్జామ్ కంటే ముందు ఒక ప్రీ ఎగ్జామినేషన్ అయితే మనకు కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో అది ఎప్పుడనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు చూడండి ఇక్కడ. సో దానికంటే ముందు ఒక ప్రీ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. సో ఆ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి 12/8/2024. మనకైతే 12th ఆగస్ట్న అయితే మనకైతే ఈ ఎగ్జామ్ అనేది 12th ఆగస్ట్ నుంచి 17th ఆగస్ట్ లోపల అయిపోతుంది ఈ ఎగ్జామ్ అనేది, ప్రీ ఎగ్జామినేషన్ అనేది. సో అప్పటి నుంచి అప్పటి వరకు జరుగుతుంది సో ఎగ్జామినేషన్ అనేది. సో నెక్స్ట్ పాయింట్ కనుక మనం చూసుకున్నట్లయితే, డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో మనకైతే నేను ఇప్పుడే చెప్పాను కదా, ప్రీ ఎగ్జామినేషన్ ఫస్ట్ అయితే ఒకటి జరుగుతుంది, దాని తర్వాత ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా ఒకటైతే జరుగుతుంది మనకి. సో ఈ 2 ఎగ్జామ్స్ అయితే మనకి కంప్లీట్గా మనకైతే 3 ఎగ్జామినేషన్స్ అనేది జరుగుతుంది ఈ ప్రాసెస్లో. సో ఫస్ట్ వచ్చేసి
కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ అయితే మనకు ఉంటుంది, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. సో ఇదైతే జస్ట్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట, మనకి ఎలా ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఆ విధంగా అయితే ట్రైనింగ్ అయితే ఒకటి ఉంటుంది. దాని తర్వాత మనకైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ అయితే ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది ముందుగా మనకైతే. దాని తర్వాత మనకైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ 2 పాయింట్లు అనేది, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఒకటి, అదేవిధంగా మెయిన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ అయితే ఒకటి ఉంటుంది, అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్. సో 2 ఎగ్జామ్స్ అయితే మనకైతే 2 స్టేజెస్లో అయితే ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో మనం చూసుకోవచ్చు అది ఎప్పుడు అనేది. ఇక్కడ ఆగస్ట్ 2024 అంటే డేట్ అయితే ఇంకా డిసైడ్ చేయలేదు, బట్ ఆగస్ట్ 2024 అయితే మనకైతే ఎగ్జామ్ అనేది ఆగస్ట్ మంత్లో అయితే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆగస్ట్ కానీ అంతకంటే ఆగస్ట్ నెలలో కానీ లేదా ఆ మధ్యలోనే జరుగుతుంది. సో రిజల్ట్స్ వచ్చేసి మనకు దానికి సంబంధించి సెప్టెంబర్లో రిలీజ్ అయిపోతుంది. సో మనం అందులో క్వాలిఫై కనుక అయితే తర్వాత మనకైతే మెయిన్ ఎగ్జామ్కి అయితే వాళ్ళు పిలవడం అనేది జరుగుతుంది. సో ఆ మెయిన్ ఎగ్జామ్లో మనం ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనం కనుక క్వాలిఫై అయితే మెయిన్ ఎగ్జామ్కి అయితే మనం రాయడానికైతే మనం ఎలిజిబుల్ అయినట్టు. సో మనం ఒకవేళ ఎలిజిబుల్ అయితే మనకైతే కాల్ లెటర్ అనేది ఒకటి వస్తుంది ఆన్లైన్లో, మనమైతే కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనమైతే రిజల్ట్స్ చెక్ చేసుకున్న తర్వాత మనకైతే సెకండ్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్కి అయితే వాళ్ళు పిలుస్తారు. సో మెయిన్ ఎగ్జామ్ పిలవాలంటే ఫస్ట్ మనం ప్రిలిమినరీ ఎగ్జామ్కి అయితే క్వాలిఫై అయిపోయి ఉండాలి, దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్. సో అది ఎప్పుడంటే అక్టోబర్ 2024 అయితే మనకైతే ఆ ఎగ్జామ్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎగ్జామ్ అనేది అక్టోబర్ 2024 అయితే మనకైతే సో ఈ ఇయర్లోనే అన్ని ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మెయిన్ ఎగ్జామ్ అయితే అప్పుడు ఉంటుంది. అదేవిధంగా ప్రొఫెషనల్ అలాట్మెంట్. సో మనకైతే ఈ 2 ఎగ్జామినేషన్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకైతే వాళ్ళు ఒక లెటర్ అనేది మనకు పంపించడం జరుగుతుంది. సో అలాట్మెంట్ అనేది, సో మనం ఎక్కడ సెలెక్ట్ అయ్యాం ఏంటి, ట్రైనింగ్ ఎక్కడ ఏంటి అనేది. సో మనకైతే వాళ్ళకి ఒక చిన్న ట్రైనింగ్ ఉంటుంది, దాని తర్వాత వాళ్ళు ఎక్కడ అలాట్ చేస్తారనేది అంతా వాళ్ళైతే క్లియర్గా మీకైతే మెన్షన్ చేస్తారు. బట్ అయితే మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోండి. సో మనకి ఇంకా 10 days టైం ఉంది. సో ఇవాళ డేట్ చూసుకున్నట్లయితే మనకి 10, సో ఇంకా 11 days అయితే ఉంది. 21st అయితే లాస్ట్ డేట్, ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే 11 days ఉంది. సో ఈ 11 days లోపల అందరూ అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో కింద మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ నేను ఈ నోటిఫికేషన్ కూడా మీకైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు చదువుకోవచ్చు క్లారిటీగా. నేనైతే జస్ట్ బ్రీఫ్గా అయితే చెప్తున్నాను, మెయిన్ హైలైట్ పాయింట్స్ అయితే చెప్తున్నాను, వీడియో ల్యాగ్ అవ్వకుండా ఉండడం కోసం అయితే. సో జస్ట్ మెయిన్ పాయింట్స్ అయితే మీకు చెప్తున్నాను, మీరు ఇంకా క్లారిటీగా కూడా చదువుకోవచ్చు. జస్ట్ హైలైట్ పాయింట్స్ ఏవైతే మెయిన్ అవే చెప్తున్నాను. సో ఇక్కడ మీరు చదువుకోవచ్చు, పాయింట్స్ అన్నీ ఉంటాయి. మీరు పేజ్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు. లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఇక్కడ అన్నీ ఉన్నాయి, సీరియల్ నెంబర్స్. అదేవిధంగా రైట్ సైడ్లో అయితే పేజ్ నెంబర్స్ ఉన్నాయి. సో మనం నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా మనమైతే పేజ్ నెంబర్ ఇక్కడ మనం స్క్రోల్ చేస్తే సైడ్కి సెకండ్ పేజ్ నెంబర్లో చూసుకోవచ్చు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా జరుగుతుంది ఏంటనేది. పేజ్ నెంబర్ ఇదైతే 1, ఇదైతే 2 ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో ఇక్కడ మీరు చదువుకోవచ్చు. క్యాండిడేట్స్ ఇంటెండింగ్ టు అప్లై ఫర్ సిఆర్పి క్లర్క్స్ షుడ్ ఎన్షూర్ దట్ దే ఫుల్ఫిల్ ద మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా స్పెసిఫైడ్ బై IBPS ఇన్ దిస్ నోటిఫికేషన్. సో వాళ్ళైతే ఎవరైతే ఈ క్యాండిడేట్స్ ఉన్నారో అప్లై చేసుకోవడానికి, వాళ్ళైతే వాళ్ళు చెప్పినటువంటి ఎలిజిబిలిటీస్ అన్నీ వాళ్ళైతే కరెక్ట్గా ఉండాలి వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ అన్నిటివి. సో అదేవిధంగా సో అవి ఏంటి అనేది మనం ఇక్కడ కింద చూసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ మీరు ఇదంతా చదువుకోవచ్చు, నేను జస్ట్ బ్రీఫ్గా అయితే చెప్తున్నాను. సో నేషనాలిటీ ఆర్ సిటిజన్షిప్ ఇక్కడ చూసుకోవచ్చు. వాళ్ళైతే ఇండియన్కి అయితే చెంది ఉండాలి, ఆర్ ఎల్స్ వాళ్ళు నేపాల్కి చెందిన వాళ్ళైతే కింద సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. సో భూటాన్కి చెందిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇండియా సో ఇవి సిటిజన్షిప్స్ అనమాట. ఈ డాక్యుమెంట్స్ అయితే ఏ వేటికి సంబంధించిన వాళ్ళు వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ వాళ్ళైతే దగ్గర పెట్టుకోవాలి. మ్యాక్సిమం అందరూ ఇండియన్సే చూస్తుంటారు ఎక్కువ శాతం. సో వాళ్ళైతే ఇవన్నీ సిటిజన్షిప్ వాళ్ళకైతే కన్ఫర్మ్గా ఉండాలి. సో ఓటర్ ID ఇలాంటివన్నీ వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర మెయింటైన్ చేసుకుని డాక్యుమెంట్ అయితే కరెక్ట్గా ఉండాలి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఏజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ 1/7/2024 అయితే అంటే వాళ్ళు అప్లై చేసుకునే డేట్ కల్లా, అంటే ఈ మంత్ 1st తారీఖులో వాళ్ళకైతే 20 years అయితే కంప్లీట్ అయిపోయి ఉండాలి. సో మినిమం వచ్చి 20 years కంప్లీట్ అయిపోయి ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి మనకైతే 28 years వరకు అయితే దీనికి ఛాన్స్ ఉంది. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కింద రిజర్వేషన్ కేటగిరీస్ అయితే వాళ్ళు ఇచ్చున్నారు, ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సో SC ST కేటగిరీస్ అయితే మనకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో 28+5 ఎంత, సో 28 మనకైతే వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాక్సిమం. సో ఇక్కడ మన ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఒక 5. సో 28 ఒక 5 వచ్చేసి మనకైతే 32 years వరకు అయితే SC STలకి అయితే కేటగిరీకి అయితే ఉంది. సో అదేవిధంగా బీసీ కేటగిరీకి అయితే మనకైతే 28+3 వచ్చేసి మనకైతే 31 years వరకు అయితే మనకైతే ఉంది. సో అదేవిధంగా
డిసేబిలిటీస్ ఎవరికైనా ఉన్నటువంటి హ్యాండిక్యాప్లు అయితే వాళ్ళకైతే 10 years వరకు అయితే ఉంది. సో 28 ప్లస్ ఒక 10 వచ్చేసి మనకైతే 38 years వరకు అయితే ఉంది. సో మీ దగ్గర కనుక ఈ కేటగిరీకి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనుకుంటే దాన్ని కూడా పెట్టుకొని మీరు ఒకవేళ ఏజ్ అయిపోయినట్లయితే వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాక్సిమం ఏజ్ అయిపోయినట్లయితే మీరు కనుక ఆ సర్టిఫికేట్ పెట్టుకుంటే మీకైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో మనం ఇక్కడ నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. సో మన నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో మనకైతే ప్రెసెంట్ అయితే ఏజ్ తెలిసిపోయింది. సో మనకైతే ఏజ్, ఎలిజిబిలిటీ, నేషనాలిటీ, అదేవిధంగా ఇంట్రడక్షన్ ఇవన్నీ తెలిసిపోయాయి మనకైతే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనకైతే అయిపోయింది. సో ఎడ్యుకేషన్ అయితే ఎనీ డిగ్రీ పాస్ అయిందా సరిపోతుంది. సో మనం అయితే అది కూడా చూసేసుకున్నాం. ఎనీ డిగ్రీ సరిపోతుంది దీనికి. బీకామ్, బీటెక్, బీఎస్సీ, ఎనీ డిగ్రీ, హోటల్ మేనేజ్మెంట్ ఎనీ డిగ్రీ అయితే మనకైతే సెట్ అయిపోతుంది, సరిపోతుంది దీనికైతే. సో నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే మనకు వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పేజ్ నెంబర్ 33లో అయితే మనకైతే వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ అనెక్సర్ 1 అదేవిధంగా వేకెన్సీస్ అండర్ సిఆర్పి క్లర్క్స్ అయితే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు. 6th పాయింట్ అయితే మనకైతే వీళ్ళు తెలియజేయడం జరిగింది. సో 33 పేజ్ నెంబర్కి అయితే మనం వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. పేజ్ నెంబర్ కింద అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వరకు అయితే నేను చెప్తున్నాను. ఎనీ స్టేట్లో అయితే మనం అప్లై చేసుకోవచ్చు. బట్ నేను ప్రజెంట్ అయితే చాలా మంది ఆంధ్ర గురించి అడుగుతున్నారు కాబట్టి ఆంధ్ర వరకు అయితే చెప్తున్నాను. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే మనకైతే ఇక్కడ మనం చూసుకోవచ్చు. నెంబర్ 2లో అయితే మనకి అయితే ఆంధ్ర అనేది ఉంది. ఇక్కడ ఆంధ్రాలో అయితే మనం అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అయితే మనకైతే బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే నథింగ్ అయితే మనకైతే ఒక్కటి కూడా లేదు. సో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే మనకి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా మహారాష్ట్రకి అయితే మనకైతే 13 ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే మనకైతే 15 ఉన్నాయి. అదేవిధంగా మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో అయితే మనకైతే 13 ఉన్నాయి. అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో అయితే మనకైతే 20 వేకెన్సీస్ ఉన్నాయి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లో అయితే మనకైతే 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకైతే టోటల్ గా అయితే 105 వేకెన్సీస్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో అయితే. మనకి ఈ బ్యాంక్స్ లిస్ట్ వచ్చేసి వీళ్ళు ఇచ్చినారు. బట్ మనమైతే ఎనీ స్టేట్ లో అయితే అప్లై చేసుకోవచ్చు. మనం వేరే స్టేట్స్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో క్లియర్ డాక్యుమెంట్స్ ఉంటే మనం వేరే స్టేట్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఏ స్టేట్ లో అప్లై చేసుకోవడం మనకైతే క్లియర్ డాక్యుమెంట్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేసినవి అయితే ఉండాలి, మీరు చదువుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అయితే మనకైతే ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్. సో అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అయితే మనకైతే ఎగ్జామినేషన్ సెంటర్. సో నేనైతే మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తాను. మీరైతే పాస్ చేసుకుని వీడియో అయితే చూసుకోవచ్చు. ఆర్ఎల్స్ నోటిఫికేషన్ కూడా చదువుకోవచ్చు. సో గుంటూరు నెక్స్ట్ అయితే మనకి గుంటూరు, విజయవాడ నెక్స్ట్ మనకైతే ఇవి అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్ కి. అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్ కి వచ్చేసి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనకు తెలిసిపోయి. సో నెక్స్ట్ అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ సో మనకైతే ఎగ్జామినేషన్ సెంటర్ తెలిసిపోయింది, ఏజ్ క్వాలిఫికేషన్ తెలిసిపోయింది. సో అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలిసిపోయింది. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, సో మీరైతే ఇక్కడ సిలబస్ కూడా చూసుకోవచ్చు. సిలబస్ కూడా ఇందాక చెప్పాను, బట్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఇంగ్లీష్కి ప్రిలిమినరీ ఎగ్జామ్ స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఫీజు అయితే 175 ఇందాక చెప్పినట్లు 175 మనకి ఫీజు ఉంది. అదేవిధంగా మనకైతే అది మనకు వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఆర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకైతే మనకైతే 175. అదేవిధంగా జనరల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి అయితే మనకి 850 రూపీస్ అయితే మనకి ఫీజు అనేది ఉంది. సో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఒకసారి చూసుకోవచ్చు. మనకైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే లాంగ్వేజ్ మనం ఆంధ్రాలో అయితే మనకైతే తెలుగు కూడా అవైలబుల్ గా ఉంది. సో తెలుగు అవైలబుల్ గా ఉంది. సో వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, ఇక్కడ కాదు బట్ మీరైతే ఆ లిస్ట్ లో చదువుకోవచ్చు. తెలుగు అయితే మనకు మెన్షన్ చేస్తున్నారు. ఇంగ్లీష్ ఆర్ తెలుగు కూడా మనం తీసుకోవచ్చు. సో తెలుగు తీసుకున్న మనకి 30 మార్క్స్ లో ఉంటుంది. సో పేపర్ అనేది ఏ లాంగ్వేజ్ లో ఉండాలనేది వాళ్ళైతే మనం డిసైడ్ చేస్తారు. అక్కడ మన ఇష్టం. 3 లాంగ్వేజ్ ఇంగ్లీష్, హిందీ. సో మన రీజనల్ ఆంధ్రాలో జరుగుతుంది కాబట్టి మనం అయితే ఆ సెంటర్స్ లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు తెలుగు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా న్యూమరికల్ అబిలిటీ అయితే మనకి 35 మార్క్స్, 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 మినిట్స్ టైం వచ్చి మనకైతే ఇంగ్లీష్కి అయితే 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, 20 మినిట్స్ టైం. రీజనింగ్ అబిలిటీకి అయితే 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 మినిట్స్. సో టోటల్ మనకైతే 100 మార్క్స్, 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 60 మినిట్స్, 1 hour అయితే టైం ఉంది. సో మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్ గురించి అయితే సెకండ్ మనకి మెయిన్ ఎగ్జామ్ అయితే ఈ సిలబస్ ఉంది. సో ఇవైతే మీరు అందరూ ప్రిపేర్ అయిపోయింది. సో మనకైతే జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి అయితే 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 35 మినిట్స్ టైం. జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 35 మినిట్స్. రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ aptitude 50 క్వశ్చన్స్, 60 మార్క్స్, 45 మినిట్స్. క్వాంటిటేటివ్
యాప్టిట్యూడ్ వచ్చేసి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ 45 మినిట్స్. టోటల్గా అయితే మనకి 190 క్వశ్చన్స్ 200 మార్క్స్ 160 మినిట్స్. సో దగ్గర దగ్గర మనకైతే 2 hours 40 minutes అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్కి అయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, సో ఈ 3 లాంగ్వేజ్లో అయితే మనకి వెర్షన్ ఆఫ్ టెస్ట్ మీడియం, మనకి ఏ మీడియం, తెలుగు మీడియం కావాలి, ఇంగ్లీష్ మీడియం కావాలి, హిందీ మీడియం కావాలని వీళ్ళైతే ఇక్కడ మనకు ఆప్షన్ కూడా ఇచ్చున్నారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకైతే ఇది. సో కంప్లీట్ గా మీరైతే తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇంకా ఏదైనా డౌట్ కనుక ఉన్నట్టే నేను దీని గురించి ఎలా అప్లై చేసుకోవాలనే వీడియో చేస్తాను. మీరు కనుక కామెంట్లు నాకు తెలియజేసినట్లయితే నేను వీడియో అయితే చేస్తాను. సో క్లారిటీగా ఆ వీడియో అయితే ఎలా అప్లై చేసుకోవాలని సో మీరు కనుక నాకు కామెంట్లు తెలియజేస్తే సో నాకు కూడా తెలుస్తుంది. సో తెలియడం వల్ల నేను కూడా వీడియో పార్ట్ 2 అయితే చేస్తాను ఎలా అప్లై చేసుకోవాలని. సో కింద మీరు చూసుకోవచ్చు, ఇవి మనకి మెయిన్ డాక్యుమెంట్స్ కింద ఏమేమి సబ్మిట్ చేయాలని కూడా కింద అయితే ఉంది. సో వాళ్ళకి అయితే ఇది ఫ్రెండ్స్. సో మనకైతే ప్రస్తుతానికైతే అన్నీ జస్ట్ మెయిన్ హైలైట్ పాయింట్స్ అయితే తెలిసిపోయాను అనుకుంటున్నాను. సో అది. సో మనకైతే చూసుకున్నారు కదా, ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకి ఏమేమి ఉంది. ఏజ్ అయితే 20 నుంచి 28 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదేవిధంగా మనం ఇండియన్ అయి ఉండాలి, మన డిగ్రీ అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. దీనికైతే ఎనీ డిగ్రీ మీరు ఎటువంటి భయం లేదు, ఏ డిగ్రీ అయినా దీనికైతే మనం అప్లై చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్. సో డాక్యుమెంట్స్ కూడా కింద మీరు నేను ఇది అయితే ఇస్తాను మీకు, ఈ పీడిఎఫ్ అనేది ఇస్తాను, మీరు అప్లై చేసుకోవచ్చు దీన్ని చూసుకొని. సో అది ఎలా అప్లై చేసుకోవాలనేది వెబ్సైట్ కూడా మీకైతే ఇక్కడ నేను చూపిస్తాను వెబ్సైట్ కూడా. సో మనకైతే ఇక్కడ